పాట తరతరాలలో యుగాలలో అది లేచి మనం అందరం కలిసి ప్రస్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. అందరు లేచి ఆయన భయపరుస్తూ ఈ పాట పాడుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. అందరూ కూర్చోనండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించి అనేక ఆత్మీయ అంతస్తులు ఎదుగుదగిన మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. వాక్యం సమయంలో ఇటు అటు తమరు తిరగొద్దు. దైవం మీ చిన్న బిడ్డలను మీ దగ్గరే జాగ్రత్త పరచుకోండి. అలా కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా వాక్యాన్ని వినటానికి హృదయాన్ని కూడా ప్రభుత్వ ఎత్తి పట్టుకొని, ప్రభా ఇది నాతో ఏం మాట్లాడతాం అని రీతిని ప్రశ్నించుకొని వాక్యం వినండి. అప్పుడు ప్రభు మీతో మాట్లాడతాడు.
ప్రభా ఈ దినము నాతో ఏం మాట్లాడతావు, నాతో ఈ రీతి మాట్లాడతావు అనే ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడతాడు. అది వేసుకోకపోతే ప్రభు మీతో మాట్లాడదు. ఎంత వాక్యం ఉన్నప్పుడు కూడా అది మీకు అర్థం కాదు, వాక్య ప్రకారం జీవించలేదు. కనుక నాతో మాట్లాడకండి, ఏం మాట్లాడబోతున్నావో నాకు అర్థమయ్యేలా సహాయం చేయకండి అని ప్రభు అడగాలి. అడిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాను. మరి మనము ఈ కీర్తన గ్రంథం నుండి 23వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒక్క మాట చాలు. ప్రియమిత్రులారా, మన జీవితాలలో యొక్క అంశము అనేకసార్లు వాక్యగతదే అయినప్పుడు కూడా మనము వాక్య సంఖ్యలు ఎప్పటికప్పుడు మనం కొత్తగా అనిస్తే మనకి. కనుక మనము వాక్యము అనేది చాలా ఉన్నతమైనది. కానీ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడడం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని వాక్యం పెడదాం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవనిసు ప్రభా, గొప్ప దేవ, నీవు నా కాపరి ఉన్నప్పుడు తండ్రి నా ఏ లోటు నాకు ఉండదయ్యా అనే రీతిగా చక్కటి వాక్యాన్ని మాకు దయచేయండి, కృప దయచేయండి తండ్రి. ప్రభా వచ్చే నన్ను దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో, ప్రతి వారి జీవితంలో ప్రభా వారికి ప్రతి పరిస్థితుల్లో కూడా మేలు కరముగా సాయం చేయండి. వాక్యాన్ని ప్రేమించేవారుగా చేయండి, వాక్య ప్రకారం జీవించేవారుగా చేయండి, వాక్య ప్రకారంగా ప్రభా నడిచేవారుగా చేయమని కృప చూపించమని ప్రభా అడుగుచున్నానయ్యా. అయోగ్యుడు తండ్రి, ఈ బిడ్డల ముందు నేను యోగ్యుడు కాదు ప్రభా, నీ కృప చేత నిలబడ్డాను, నువ్వు రక్షణ విధానం నిలబడ్డాను తప్ప నాకంటే గొప్ప వారు మీరే తండ్రి. ప్రభు క్రింద కూర్చున్నారని ప్రభు తక్కువ కాదు తండ్రి, నాకంటే గొప్ప బిడ్డలు తండ్రి. ఆత్మీయులకు కూడా ఒప్పుకొచ్చాను తండ్రి. బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వించండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వది బలపరచండి. ప్రభు ఈ దినము మాతో అందరితో మాట్లాడి నన్ను బలపరచుకోండి తండ్రి. పుట్టివాడు ఒప్పుకొచ్చున్నాడు తండ్రి, ఏ మాత్రము తండ్రి నాలో ఏ శక్తి భక్తులు ఒప్పుకొచ్చున్నాను మొట్టమొదట నీ కలవడు ప్రేమ ఆదరించి బలపరచు తండ్రి. నన్ను బలపరచిన కృప చూపించున్నాయి యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ యొక్క వాక్యములో చూసినట్లయితే దావీదు భక్తుడు ఈ యొక్క అధ్యాయాన్ని చక్కగా రాశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి, ఒక క్రైస్తవుడుగా ఉండవలసిన వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తిలో ఉండవలసిన ఆత్మీయ వ్యక్తి ఈ రీతిగా చక్కటి పదజాలతో, ఒక ఆత్మీయ సంబంధ విధానంతో, ఒక చక్కటి ఉన్నతమైన రీతిగా మాట్లాడే రీతిగా ఈ దావీదు భక్తుడు ఈ రీతి మాట్లాడుతున్నాడు. ఎలాంటే అతను అనేక రీతిలో శ్రమలు, కష్టాలు, అనేక జయములు, అనేక సంతోషాలు, అలాగే అనేక పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని ఎలాగా కనపరచాలి, ఎలాగా కొనియాడాలి అన్న రీతిగా అనేక రీతిలుగా ఈ దావీదు భక్తులు అనుభవపూర్వక అనేక రీతిలుగా ఈ కీర్తన గ్రంథం ద్వారా చక్కగా రచించారు ఆత్మీయ ప్రేరేపణతో. అలాంటి పరిస్థితులు చూసినట్లయితే మన జీవితాలలో ఇతను యెహోవా నా కాపరి అన్న మాట అంటే నాకు కాపరి ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా సహాయుడు ఆయన ఉన్నారు, ఆయన నా కాపరి అన్నట్లుగా ఓ చక్కటి విధానంతో, ఓ చక్కటి సంబంధం కలిగిన వాడుగా, ఒక చక్కటి సహవాసం కలిగిన వాడుగా, దేవునితో సంబంధము, దేవునితో సహవాసము అన్న రీతిగా ఈ భక్తుడు ఈ మాట పలుకుతున్నాడు. ఈ భక్తుడు అంటే క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే మనం ఆ సహవాసం కలిగినప్పుడే దేవుని అందరూ సహవాసం ఎవరు కలిగి ఉంటారో వారు అనేక రీతిలుగా ఆనందం కలిగి ఉంటారు. వారు ఆ సహవాసము ద్వారా దొరికే ఆనందము చాలా ఉన్నతమైనది.
దేవునితో సహవాసము ద్వారాగా, దేవునితో ఆ సంబంధం కలిగిన వారి యొక్క జీవితాలలో సంతృప్తి అని కలుగుతారు. దేవునితో సహవాసం కలిగిన వలన అనేక మేలు పొందుతుంటారు. ఎలాంటి రీతి అంటే దేవుని యొక్క శరీరం బట్టి ఎల్లప్పుడూ కూడా ఇతను దేవునితో తనకున్న వ్యక్తుల సంబంధాన్ని బట్టి, అలాగే అతను అవనిచ్చాన్ని బట్టి, సహవాసం విధానం బట్టి అనేక రీతిలో కీర్తన గ్రంథాలు చక్కటి అనేక రీతిలో అనుభవపూర్వకంగా కష్ట నష్టాల సంతోషాల్లో కూడా ఆయన అనుభవాలు కీర్తన గ్రంథంలో, కీర్తన రూపంలో అనేక అధ్యాయం రాయగలిగిన వాడుగా ఈ దావీదు భక్తుడు ఉన్నాడు. అంటే అతను ఎలాగా కలిగి ఉన్నాడంటే యెహోవా నా బలమా అని, అంటే యెహోవా నా బలము. ఇంకా చూసినట్లయితే యెహోవా నాకు వెలుగు, నా చీకటి మార్గంలో వెలుగు ఆయనే. ఇంకా చూసినట్లయితే నా శుభ్రము, ప్రతిదానికి ఆయన అవసరం నాకు సహాయం చేసే దేవుడు అన్న రీతిగా. అలాగే నా శైలి నా కోట, ఎత్తైన కోట అంటే బలమైనది నాకు ఉన్నాడనే రీతిగా ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఎలాగా ఆరాధన చేసేవారంటే ఆయన నాకు బలము, ఆయన నాకు తోడు, ఆయనే ఉన్నతమైన వాడు, ఆయన నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు శైలము, ఆయన నాకు కోట, ఆయన సహాయకుడు అన్న రీతిగా ఈ ప్రతి అంశము కూడా ఆయన దేవుని ఔన్నత్యముతో రీతిగా ఆయన కనపరచుట ఉన్న విధానం బట్టి ఆయన కీర్తన గ్రంథంలో అనేక రీతులుగా ఆయన ఉన్నత రీతిగా కీర్తన గ్రంథంలో అనేక అధ్యాయాలు రాశారు. అంటే దేవుని యొక్క సరిది అంత ఉన్నతమైనది. అందుకనే దేవుని యొక్క సహాయము అనేది ఏంటంటే ఔన్నత్యాన్ని బట్టి ఈయన దేవునికి దగ్గర ఉన్న కారణాన్ని బట్టి ప్రభువు చక్కటి మాట పలుకుతున్నాయని బట్టి దావీదు నా హృదయానుసారుడు అంటే ఇన్ని రీతిలుగా దేవుని మీద ఆధారపడి జీవించడం వలన తన బలం మీద కానీ, తన శక్తి మీద కానీ, తన ఆస్తిపాస్తి మీద కానీ, తన జ్ఞానాన్ని బట్టి కానీ ఏ రీతిగా సంతోషించలేదు. కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడం వలన, పూర్తిగా దేవుని సహాయం కోరడం వలన, పూర్తిగా దేవుని శక్తి కూడా ఆధారపడి జీవించడం వలన ప్రభువు చెప్పే మాట ఏంటంటే ఆయన నా హృదయానుసారుడు. అంటే నా హృదయానుసారుడు అంటే ఎంత చక్కడం అంటే నేను హృదయం ఏది కలిగి ఉన్నాను ఆ రీతిగానే కలిగి ఉన్నాడు దావీదు అన్నట్లుగా ప్రభువే చక్కటి మాట తెలియపరుస్తున్నారు. దేవుడే ఆ మాట దావీదు విషయమే చక్కటి మాట పలుకుతున్నారు. ప్రియమైన ద్వారా మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తూ ఉంటాం, మనకున్న జ్ఞానాన్ని బట్టి గర్విస్తూ ఉంటాం, మనకున్న అంతస్తుని బట్టి నాకంటే ఎవరు గొప్పవారు లేరు గెలవగలుగుతుంటాం, మనకు చిన్న చదువు ఉంటే చాలు ఈ ప్రపంచం నేను విజయవంతులు అనుకుంటుంటాం, చిన్న ఉద్యోగం ఉంటే చాలు నాకు మించిన ఉద్యోగం ఎవరు లేరు అనుకుంటుంటాం. ఇలా రకరకాల దీన్ని ఆధారపడకుండా మన యొక్క స్వనీతి మీదే మనకు పొందుకున్న ఆశీర్వాదం మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడకుండా జీవించేటువంటి భయంకర పరిస్థితులు జీవిస్తున్న దినాల్లో ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యంలో ఇంత ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ మనం తొలగిపోలేడు. ఇలా గర్విస్తున్నప్పటికీ, ఇలా దీని విరోధం జీవిస్తున్నప్పటికీ, దీన్ని ఆధారపడకపోయినప్పుడు కూడా ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆ పరలోకంలో తప్పిపోతున్న నీ కొరకు నా కొరకు కూడా గొర్రెల వలె తప్పిపోతున్నప్పుడు కూడా ఆయనే భూలోకానికి వచ్చి రక్షించడానికి ప్రొంపొచ్చారు. అంటే ఎంత ప్రేమమయుడు. మనకున్న గర్వాన్ని బట్టి, మనకున్న ప్రేమహీనతను బట్టి, మనకున్న స్థితిని బట్టి ఆయన అనేక రీతిలో కోపించవలసిన వాడే. కానీ ఆయనే దిగి వచ్చి భూలోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు కూడా ఆయన మనకి ఇష్టం త్రోవ నడిచి, నీకు ఇష్టం వచ్చి నడుస్తున్నావు, నీవు నాకు ఇష్టం నేను నడుస్తున్నాను. ఇలా అనేక రీతిలో ప్రతి వారు కూడా వారికి నచ్చిన విధముగా వారి సొంత త్రోవలలో ఎలాలో ఎవరు ఎవరుకున్నప్పుడు కూడా అవసరం, నా త్రోవ నాదే, నా మార్గం నాదే, నా జీవితం నాదే అన్నట్టుగానే ఎవరికి జీవితాలు వారిని ఆధారపడి వారు జీవిస్తూ దేవుని ఆయాసపరుస్తున్నప్పుడు కూడా, దేవుని గాయపరుస్తున్నప్పుడు కూడా, దేవుని అవమానపరుస్తున్నప్పుడు కూడా యేసయ్య భూలోకానికి వచ్చాడు, యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని యొక్క ప్రేమతో ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడుగా ఆ ప్రభువారి భూలోకానికి వచ్చి నీ కొరకు కూడా తప్పిపోయినట్టు నిన్ను కూడా ఆయనతో సహవాసము దూరం ఉన్నప్పుడు కూడా, ఆయన ఆధారపడకుండా దూరం ఉన్నప్పుడు కూడా ఆయన నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చి, ఆయన నీకు నా కొరకు భూలోకానికి వచ్చి
మనల్ని వెతుక్కుంటూ వచ్చి తన భుజాల మీద వేసుకుని నిన్ను భరించాడు ఆయన. అదే సిలువ. ఇవన్నీ కూడా భరించి ఆయన వ్యతిరేక తిరుగుతున్నప్పుడు కూడా, ఆయన గాయపరుస్తున్నప్పుడు కూడా, భూలోకం వెతుక్కుంటూ వచ్చి నీ కొరకు నా కొరకు కూడా ఆయన భుజం నిన్ను వేసుకున్నాను. ఆ సిలువలో నీవు అణువు, నేను అణువునందులో. ఆయన భుజం మీద ఆ సిలువ భారంలో నీవు నేను ఉన్నాం. ఆ సిలువలో నీవు నేను ఉన్నాం. ఆ సిలువను ఆయన భుజం మీద వేసుకున్నాను. ఆయన నేను రక్షించడానికి, నేను బ్రతికించడానికి, నేను విమోచించడానికి. ఆ క్రీస్తు ప్రభువు కల్వరిలో నీ కొరకు ఆయన చేసిన త్యాగము ఎంత ఉన్నతమైనది. ప్రియమైన దేవుడి గారి దినాలు చూసినట్లయితే మన జీవితాలలో నేను యేసు ప్రభు మోసారని, ఆయన సిలువ ద్వారా నేను మోసారు. ఆ సిలువలో నీవు ఉన్నావు, నీవు అను నేను పరబడవని. ప్రపంచం అందరూ కూడా సిలువలో నిమగ్నమైనారు. వెతుక్కుంటూ వచ్చి తప్పిపోతూ నిన్ను భుజం మీద వేసుకొని ఆయన నీకు నాకు సిలువ త్యాగం చేశారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. మన బిడ్డ తప్పు చేస్తే మాట్లాడే వాళ్ళతో, మన బిడ్డ తప్పు చేస్తే రెండు తన్నుతో అవసరమైతే అయ్యో వారికి ఆహారం పెట్టడం మానేస్తాం, రకరకాలు చేస్తూ నిద్ర పెడుతున్నాం. కానీ క్రీస్తుతో నేను ప్రేమించాను. నేను వెతుక్కుంటూ దగ్గర వచ్చాడు ఆయన. నేను వెతుక్కుంటూ వచ్చి ఆయన భుజం మీద శిలువ రూపంలో నిన్ను ఒకటి మోసి ఆయన నీ యొక్క శరీరం, నీ యొక్క క్షేమం కొరకు ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్ప. ప్రియజనులారా, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నారా? గొర్రెలు తప్పినప్పుడు కూడా, ఆయన సహవాసం చేయబడినప్పుడు కూడా మనం అనేక రీతిలో చూసినట్లయితే ఆయన భుజాలనే మోస్తాడు. నిన్నందుకు కూడా ఎందుకు చేతులు మోస్తాడు? నేను రక్షించాలని, నేను ఉన్నతమైన స్థితిలో నిత్య జీవం ఇవ్వాలని, నీ ప్రసాదించాలని ఓ కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఆ రీతి నీ కొరకు త్యాగం చేశాడే. గుర్తిస్తున్నారు దినాలలో, గుర్తిస్తున్నారు దినాలలో. ఆయన త్యాగాన్ని గుర్తించేటువంటి బిడ్డలు ఉన్నారా ఈ దినాలలో? ఆయన త్యాగాన్ని గుర్తించే వరకు ఉన్నారా? అదే దేవుడు నిజమైన కాపరి. ఎందుకు దావీదు భక్తులు మాట్లాడతాడు? యెహోవా నా కాపరి ఎందుకన్నాడు? ఆయన నిరీక్షించడానికి వచ్చాడు భూలోకానికి. వెతుక్కుంటూ వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు ఆయన. నేను భుజాలు మోసాడు ఆయన నిరీక్షించడానికి, నిత్య జీవించడం కొరకు. అయ్యో నిత్య జీవించడం కొరకు నీ కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. గుర్తిస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయత కలిగి ఉన్నావా? అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఇదంతే నిజమైన కాపరిగా ఉన్నాడు. ఒకవేళ క్రీస్తును అనుసరించకుండా, క్రీస్తు ప్రభుని కాపరిగా కాకుండా తృణీకరిస్తే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నిజ కీర్తన గ్రంథంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువునే ఒక తృణీకరించినట్లయితే, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 14 చూసినట్లయితే, కీర్తన గ్రంథము 49:14 వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరై ఉండను. చూడండి, ప్రభువును తృణీకరిస్తే ఏంటి? ప్రభువును దూరపరుచుకుంటే ఏమిటి? ప్రభు సహవాసమును దూరం ఉంటే ఏమిటి? నష్టమేంటి మనకి? చూడండి వాక్యంలో, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. గొర్రెల మందలో నీవు దేవుని తృణీకరించడం వలన, ప్రభువారి దూరంగా జీవించడం వలన వారు పాతాళంలో మందగా కూర్చబడతారట. మరణం వారికి కాపరి ఉండదు. మరణం వారికి కాపరి ఉండదు. ప్రియమైన మన జీవితాలలో ప్రభువును తృణీకరిస్తున్నావా? నిజవాడు రక్షణ లేని వారు పాతాళానికి వెళ్తారు. వాళ్ళు రక్షించబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా పాతాళానికి వెళ్ళేవారు ఉంటారు. పాతాళానికి వెళ్ళిపోతారు. వారు యాత్ర అనుభవిస్తారు, బాధలు అనుభవిస్తారట. అగ్ని గొండములో భయంకర వేదన యాతన పడుతుంటారు. అని చచ్చిపోరు కానీ బ్రతుకుతారు కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ కాలిపోతూ ఉంటారు. నీ ఆత్మ కాలిపోతూ ఉంటారు. ఎందుచేత? ప్రభువును తృణీకరించడం వలన, ప్రభువును ప్రేమించకపోవడం వలన, ప్రభువుతో సహవాసం చేయకపోవడం వలన, రక్షణ పొందకపోవడం వలన వారు పాతాళు మందగా జీవించి వారు అనేక యాత్ర పడుతుంటారు. వాళ్ళు ఎంతకాలం వాక్యం వింటారు? ఎంతకాలం వాక్యం వింటున్న జీవితంలో ఇక కాపరిగా ప్రభువునికి లేడా? లేదా మనకి కాపరిగా ఉన్నదా?
కాపరిగా లేడా యేసయ్య నీకు? లేదు మరణమే కాపరిగా నీకు ఉన్నదా? ఈ రీతిగా ప్రశ్నించుకొని దినాలు చూసినట్లయితే యాతన అనుభవించే ఆ ప్రాంతము ఎంత భయంకరమైనది, ఎంత భయంకర. వాళ్ళ పాతాళంలో మందగా పోల్చబడదు, పాతాళం మందగా ఉంటారంట, వాళ్ళు అనేకులు ఉంటారంట. అక్కడ ప్రభువు తృణీకరించిన వారు, చెడుగా సంతృప్తిపెట్టకుండా, పరిశుద్ధ గీత జీవించకుండా, వారి జీవితాలలో అనేక మంది అనేక రక్షణ పొందకుండా, రక్షణ పొంద సువార్త ప్రకటిస్తుంటే తృణీకరించే రీతిగా ఉన్నావా? ఎక్కడున్నావు నీవు? మరణమే నీకు గతి, ఆ పాతాళమే నీకు గతి. ఆ పాతాళంలో భయంకర యాత్రలు పడుతూ ఉంటావు. ఆ పాతాళం చూసినట్లయితే జీవాత్మ యేసు విడిచిపెట్టి కారణాన్ని బట్టి అనేక మరణమే కాపరి ఉండిపోతుంటారు. జీవుడు అధిపతి యేసు ప్రభు తృణీకరించిన విధానం బట్టి ఆ మరణాన్ని కాపరిగా మారిపోతారు. దేవుని జీవితం అందుకనే ఈ కాపరిగా జీవాత్మ చేసే కాపరిగా ఉండాలో, లేదా మరణమే ఓ కాపరికి ఉండాలో, నీ మీద ఆధారపడి ఉంటారు. నువ్వే తెలుసుకోలేదు. ఏ సైడ్ రక్షణ పొందండి, నా దగ్గర ఉంటాను, నిత్య జీవించిన వరకు భుజాన్ని తిరిగాను. ఆ శిలువ మార్గం నేను బరువంతా మోసాను, నేను నీ భారం భరించాను, నీ పాపాన్ని నేను భరించాను అని యేసు ప్రభు ఆయనకి తెలియపరుస్తుంటే ఇతను ఇంకా భయపడలేని వారుగా, ఇంకా ఈ లోకంలో మరణం కాపరిగా ఆ మరణం వైపు చూస్తున్నారు కానీ, ఆ పాతాళ వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడకూడదు అనేక నశించిపోయే వారు ఉన్నారు. నువ్వు దేవునికి చెందిన వ్యక్తిగా ఉన్నావు, అందుకే చూసినట్లయితే దేవుడు నమ్ముడు ఆశీర్వాదం ఉండండి. దేవుడు కాపరిగా ఉంటే సమృద్ధి ఉండదు నీకు, విశ్రాంతి ఉండదు నీకు, మంచి ఆత్మ నడిపింపు ఉండదు నీకు, ధైర్యం ఇస్తాడు ప్రభు, మంచిగా ఆదరిస్తాడు ప్రభు నిన్ను, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకిస్తాడు ప్రభు. ఎన్ని ఆశీర్వాదాలు యేసయ్య కాపరిగా ఉంటాయి, దేవుని కాపరిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. ఇలాంటి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావా? అయ్యో మరణాన్ని స్నేహిస్తున్నావా? అయ్యో మరణమే కాపరిగా నీకు ఉన్నదా? నీ జీవితంలో అనేక గాఢాంధకాలు వెళ్ళినప్పుడు కూడా యేసయ్యని విడిచిపెట్టాడు. గాఢాంధకారం అంటే సమస్యలు, అనేక పరిస్థితులు, ఎన్నెన్నో మన మీద పట్టుకున్న పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితులు దేవుడికి తోడై ఉంటాడు ప్రభు. అందుకనే మన జీవితం ఎప్పుడు కూడా మనము దేవుని విషయంలో మనము ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాం, అందుకని మనం ఎవరి కాపరిగా ఉన్నా నీకు ఇదైనా ప్రశ్నించుకో. నీ స్థితి నీకు తెలుసు, నీ పాపించు నీకు తెలుసు, నీ పరిస్థితికి తెలుసు, ఎరిగినవాడు నీవే. యేసయ్యకి తెలుసు నీ పరిస్థితి ఏంటో. మిగతా తెలియకపోవచ్చు, కొంత తెలిసి ఉండొచ్చు, కానీ అన్ని ఎరిగిన దేవుడు యేసు ప్రభు వారు కనుక ఆయన నీకు మధ్యనటువంటి ఏ ఆటంకం ఉన్నప్పుడు కూడా ఈ దినమే నాయన మరణ కాపరిగా ఉంది నాయన, విడిచిపెడతానయ్యా, నా పాపం విడిచిపెడతాను తండ్రి. ఈ లోక సమాజ విషయమే ప్రభా, నీ విరోధులు ప్రతి పాపం విడిచిపెడతాను ప్రభా, దాన్ని క్షమించవా తండ్రి. ఆ రీతిగా ఈ దినం ప్రార్థన చేసుకున్నట్లయితే నీవు జీవాత్మని యేసు ప్రభు అంగీకరించినట్లే ఆయన నీ కాపరి ఉంటాడు. మన జీవితాలలో అంతే మనం చూసి ఎల్లప్పుడూ కూడా మనము ఇలాగా మనం అనేక రీతిగా యేసు ప్రభు విడనాడేటువంటి కాపరి కాదు, మనం అది విడిచిపెట్టే దేవుడు కాదు. అది దేవుడు నీ దేవుడికి ఏమి ఇచ్చాడు అది ఎవరైనా ప్రశ్నిస్తే, నువ్వు నమ్ముకుంటున్నావు దేవుడికి ఏమి ఇచ్చాడు అని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తుంటారు చాలా మంది, అనేక ప్రశ్నిస్తుంటారు. ప్రభువు నమ్ముకున్నాం ఆయనకి ఏమి ఇచ్చాడు అన్న రీతిగా చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఏమొచ్చింది నీకు, ఏ లాభం పొందుకున్నావు, రకరకాలుగా మాటలు మాడుతుంటారు. ఏంటంటే అలా ఎవరో ప్రశ్నిస్తే నా దేవుడు నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు చెప్పగలుగుతాం. ఎవరు చెప్పగలుగుతారంటే రక్షించబడిన చెప్పగలుగుతారు. నా ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చారు ఆయన, ఎందుకంటే నాకేమి ఇవ్వాలి ఆయన, నా కొరకు నా కొరకు పాపములైన కలవరి దారిని యేసు ప్రభు నాకు ప్రాణం పెట్టాడు, దాని మించి నాకు ఇంకేం ప్రభు ఏం ఇవ్వాలి? ప్రశ్న ఎదురు జవాబు చెప్తావు, అలా జవాబు చెప్తావు. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు చెప్పగలుగుతాం. ఎవరు చెప్తారు వాళ్ళంటే కలవరిలో కార్చిన రక్తధారలో ఎవరు పాపం పడుకో శుద్ధీకరించబడతారో వారు ఆ సాక్షి చెప్తారు. ఏ సాక్షి చెప్తాను? ఎలాంటి సాక్షి చెప్పగలుగుతున్నాను? ఎలాంటి పరిస్థితులను ఉండగలుగుతున్న దినాలలో నిజమే ప్రభు మాకు ఏం చేశాడని
ఇక నిరుత్సాహంతో జీవిస్తున్నావా? నిజమే, దేవునికి సన్నిధిలో క్రీస్తులకు కనబడితే నీవు చక్క ఉన్నతుల రీతిగా దేవుని కొరకు సర్వస్వానికి దారపోసాడమ్మా. ఆయన సర్వస్వాన్ని నాకు దారపోసాడు. ఆయన ఆనందాన్ని నాకు ఇచ్చాడు, ఆయన ఆస్తిని నాకు ఇచ్చాడు, ఆయన రక్షణ భాగం నాకు ఇచ్చాడు, ఆయన పరలోకం సొంతం చేసే హక్కు నాకు ఇచ్చాడు. ఆయన ఎన్ని గొప్ప భాగ్యాలు ప్రభు నీకు ఇచ్చాడు. ఆయన అందాన్ని ఇచ్చాడు, ఆయన అందాన్ని ఇచ్చాడు. దేవుని సోదరుడు యేసు ప్రభు వారు ఆయన శిలువ ప్రాణిపై చూడగల వారిగా రీతిగా మార్చబడంటే నేను అందంగా చేయడం కొరకు, ఉన్నత రీతిగా చేయడం కొరకు ఆయన శిలువ నీ కొరకు తన సౌందర్యం అంతా కూడా తీసివేసుకుని నీకు ఇచ్చాడు తండ్రి. ఆ సౌందర్యాన్ని బట్టి ప్రభు మహిమపరచవలసిన నీవు మరణాన్ని ప్రేమిస్తున్నావు, నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు, నీవు నీ సౌందర్యాన్ని బట్టి ప్రభువును ఘనపరచవలసిన నీవు దేవుని మహిమపరచకుండా అపవాది ఎటువంటి సాధారణ మహిమపరుస్తున్నాం, దేవుని విరుద్ధంగా జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇలాగ దేవునికి ఆత్మలు కలిగి ఉన్నాం, దేవునికి శక్తి కలిగి ఉన్నాం. నీ జీవితం ఎల్లప్పుడూ కూడా నీకు శుభభాగ్యాలు, ఆయన సుఖం నెరవకుండా కష్టాన్ని అనుభవించి దేవుడు అన్ని రీతిగా కలిగి సహాయం చేస్తున్న దేవుడు నీకు దూరం అయిపోయాడా? ఆయన ఆయాసంతో ఉంటావా? ఆయన విరోధం మాట్లాడుతుంటారా? ఎంతమంది దినాలలో ఆయన కృపదర మేలు పొందుతూ కూడా ఆయనను అగౌరవపరుస్తున్నారు దినాలలో. ఆయనను ఎంతమంది అగౌరవపరుస్తున్నారు దినాల్లో. మన జీవితాల్లో ఆయన కృపలు అన్ని పొందుకుంటున్నాం, కానీ మనము ఆయన తగినట్టు జీవితం జీవించలేకపోతున్నాం. అంతే అనేక రీతిగా మన ఆత్మీయతలో తృప్తి లేని వారిగా, ఎంత ఉన్నప్పుడు కూడా ఆ తృప్తి లేని వారు జీవిస్తున్నారు, ఎంత ఉన్నప్పుడు కూడా సమాధానం లేని వారు జీవిస్తున్నారు, ఎంత కలిగినప్పుడు కూడా నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. కారణం దేవుని కాపరిగా లేడు, దేవుడు నీకు కాపరిగా లేడు. ఆ కారణాన్ని బట్టే నెమ్మది మా కుటుంబాలు ఉంటుంది. నిజమే, అనేక గాఢతగా వచ్చినప్పుడు కూడా, ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనము నెమ్మది కలిగి ఉంటాం. కారణం యెహోవా నా కాపరి. కొన్ని నష్టాలు రానప్పుడు పర్వాలేదు, కొన్ని నిందలు వచ్చిన పర్వాలేదు నీకు నాకు కూడా, కానీ మన కాపరి యేసయ్య. ఆ కాపరి ఉన్న ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ మనం ఉన్నట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజమే, మనం శ్రమ పట్టబడితే ఎక్కడ హెచ్చరించబడతామా? నిజమే, దానియేలు బబులోను దేశంలో సింహపురం వేయబడ్డాడు. బబులోను దేశంలో ఆ యొక్క పరిస్థితి చూసినట్లయితే అక్కడ దానియేలు 6:16 చూసినట్లయితే, దానియేలు 6:16 చూసినట్లయితే దానియేలు 6:16 6:16 అంతటి రాజు ఆజ్ఞగా బంట్రోజు దానియేలు పట్టుకుని పోయి సింహముల గుహలో పడదొస్తుంది. పడదొయ్యగా రాజు నీవు అనుదినము తక్కువ శిల్చిన దేవుడిని రక్షించునని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ దానియేలు ఎంతో చక్కటి భక్తి పరుడు, దానియేలు మంచి ప్రార్థన పరుడు, దానియేలు ఉన్నతుడు జ్ఞానం కలిగిన వాడు. అలాంటి పరిస్థితులు ఒక మరణంతో కూడిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. అయినప్పుడు కూడా నా కాపరి ప్రభు, ఆయన తప్ప నాకు వేరే రీతిగా నేను జీవించలేదు అన్న రీతిగా శాసనము మరణ శాసనం ఎదుర్కొన్నప్పుడు కూడా, మరణము ఎదురుగా కాచుకున్నప్పుడు కూడా ఆయన యొక్క నిబంధన ఎంత గొప్పదంటే, నా దేవుడు గొప్పవాడు, నా కాపరి గొప్పవాడు, నన్ను విడిపించేవాడు ఆయనే. రాజులు శిక్ష పెట్టచ్చు, ప్రజలు శిక్ష వేయచ్చు, నాకు రాజు శిక్ష వేయచ్చు, కానీ నా కాపరి యెహోవా, నా కాపరి దేవుడే అనేది విశ్వాసం ప్రార్థన చేయగలిగాడు. చేసిన దాన్ని బట్టి ఆ బబుల దేశంలో సింహము వేశారు. ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోవడం వలన అలాంటి పరిస్థితుల్లో నిలిచిన వాడు దానియేలు. అద్భుతం జరిగింది. ఆ సింహము మరణం లేదు, చక్కటి విశ్రాంతి తీసుకున్న ప్రభు స్థుతి ఇచ్చాడు. దేవుడు ద్వారా ఆ యొక్క బబుల దేశంలోనే
ఆ యొక్క సింహంలో వేయబడ్డాడు. ఆ బబులోను దేశంలోనే ఉన్నతమైన మెట్టు కలిగిన వాడుగా ఆ రీతిగా ఉన్నాడు. నిజమే, దానియేలు అదే దేశంలో సింహంలో పడ్డాడు, మరణ అపాయంలో పడ్డాడు. అదే దేశంలో ఉన్నత స్థానం కలిగిన వాడు. నిజమే, ఎక్కడైతే శ్రమ పడ్డాడో అదే ప్రాంతంలో దేవుడు మహిమపరుస్తాడు. ఏ రీతిగా మహిమపరుస్తాడంటే దేవుడు నిలిచినప్పుడు. ఇక అదే ప్రాంతంలో బబులోను దేశంలో అదే దేశంలో సింహంలో పడవేయబడ్డాడు. అదే దేశంలో ఉన్నత పెట్టి కలిగిన వాడు ఉన్నాడు. చూడండి, ఆరోగ్య మొదటి వచనం చూసినట్లయితే తన రాజ్యం అంతటిపై అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ప్రముఖుడు. చూడండి, 120 మంది అధిపతులు నియమించాడు రాజు. అలాగే 3 మళ్ళా ప్రధాని నియమించాడు. ఆ 3లో ప్రధానిగా దానియేలు ఉన్నాడు. ప్రియమైన ఎంత ఆశీర్వాదం! నిజంగా బబులోను దేశంలోనే ఆ యొక్క సింహంలో పడవేయబడినటువంటి దానియేలు అదే దేశంలో ఉన్నత స్థానం కలిగి వాడు ఉన్నాడు. ఆయన నిలిచినప్పుడు ఏ ప్రాంతంలో మన శ్రమ ఉన్నప్పుడు కూడా ఆ శ్రమలో మనం ప్రార్థించినప్పుడు అదే ప్రాంతంలో ప్రభువు దీవిస్తాడు. అదే ప్రాంతం నుంచి లేవనెత్తాడు ప్రభు. మన దానియేలు ప్రేమించిన తండ్రి ప్రేమికుడుగా చూసినట్లయితే ఇంకా మన జీవితంలో ఇక్కడ ఆది కాండము 39 అధ్యాయము. ఆది కాండము 39 అధ్యాయము. ఆది కాండము 39 అధ్యాయము 20 ఏసే విషయం కూడా చూసినట్లయితే అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపడి చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండేది. చూసారా, ఇక్కడ ఏసే విషయం కూడా ఐగుప్తు దేశంలో చెరసాల వేయబడ్డాడు. అలాగే ఐగుప్తు దేశంలోనే ఉన్నత ప్రధాని పేరు. అంటే దేవుని మీద భయం భక్తి కలిగిన వాడు. ఇందాక చెప్పిన వ్యక్తి దానియేలేమో ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థన అతను ఎంత కంచిగా ఉందంటే సింహోలిసినప్పుడు కూడా ప్రభు ఎంతగా ఆ యొక్క వ్యక్తిని కాపాడాడు. ఇక్కడ చూసినట్లయితే భయభక్తులు కలిగిన వాడు గమనిస్తున్నట్టు యేసేపు. ఈ యేసేపు దేవుడు భయం కలిగిన వాడు కాబట్టి చెరసాల వేయబడ్డాడు. తను తప్పు చేయనప్పుడు కూడా శ్రమలు పాలైపోయాడు. కానీ ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదట. యెహోవా నాకు కాపాడు. ఒక ఉన్నతమైన ఆశ కలిగిన వాడు ఉన్నాడు. ఒక ఉన్నతమైన మెట్టు కలిగిన వాడు ఉన్నాడు. ఒక ఉన్నతమైన గొప్ప ఆత్మీయ మెట్టు కలిగిన వాడుగా యేసేపు యవ్వనస్తున్నప్పుడు కూడా యవ్వనస్తున్నప్పుడు కూడా తన దేహాన్ని, తన శరీరాన్ని, తన తలంపులను కూడా కాల్చుకున్నాడు. తన దేహాన్ని కాల్చుకున్నాడు, తన తలంపులు కాల్చుకున్నాడు. దేవునికి భయం కలిగి జీవించిన కారణాన్ని బట్టి ఏ దేశంలో ఆ ఐగుప్తు దేశంలో ఎంత భయంకర పరిస్థితి అంటే చెరసాల పరిస్థితి, అవమాన పరిస్థితి వెళ్ళిపోయాడు. అదే దేశంలో దీవించబడ్డాడు. ఏసీ విడిచిపెట్ట యెహోవా చెరసాల వేయబడ్డానే అది నిరుత్సాహం పడలేదు. కానీ ఆ చెరసాల ప్రార్థన వాతావరణం మార్చుకున్నాడు. ఓ స్తుతించే ఒక వాతావరణం మార్చుకున్నాడు. అతను ఏడవలేదు. ఎక్కడ యెహోవా చూస్తున్నాడు. నా కాపరి యెహోవా, నా కాపరి యెహోవా. చెరసాలప్పుడు కూడా నా కాపరి యెహోవాయే అన్న రీతిగా వచ్చి అక్కడ ఆలోచన కలిగినటువంటి యేసు విషయంలో ఆ ఐగుప్తు దేశం అంతటి కూడా చూసినట్లయితే 41వ అధ్యాయము ఆది కాండంలోనే 41వ అధ్యాయము 41వ వచనం చూడండి వాక్యములో. మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారును అతని తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథాన్ని అతను ఎక్కించాను. చూసారా, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం.
దేవుని అందరూ భయభక్తులు జీవించడం వలన ఎవరి బిడ్డ నీ జీవితంలో దేవుని భయం కలిగి ఉన్నావా? నీ దేహాన్ని కాపాడుకుంటున్నావా? నీ తలపు స్థిరపరచుకుంటున్నావా? అలా స్థిరపరచుకుంటే శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని కాపాడతాడు. నిందలు పాలేటువంటి, శ్రమలు పాలేటువంటి యేసేపు, అయ్యో చెరసాలలో బంధించిన యేసేపుని యెహోవా కాపరిగా నమ్మినటువంటి యేసేపు విషయంలో ఆయన ఐగుప్తు దేశంలోనే ఉన్నత అధికారి చేశాడు ప్రభు. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమజుడుగా నీ జీవితంలో కూడా యెహోవాని కాపరిగా ఉన్నాడా? యేసయ్యని కాపరిగా ఉన్నాడా? శ్రమ రావచ్చు అయినప్పుడు కూడా ఆయనను నమ్మికించి విశ్వాసంతో ప్రార్థన చేసి భయముతో జీవించినప్పుడు దేవుడిని ప్రేమిస్తాడు, దేవుడిని దీవిస్తాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ప్రభు. ప్రియజుడులారా, మన జీవితాలలో ప్రియమైన బిడ్డ నీ జీవితంలో దేవుడు భయం కలిగి ఉన్నావా? నీ చూపుల ద్వారా ఒక ఆత్మీయ చూపులు కలిగి వారు ఉన్నావా? ఎలా ఉన్న నీ చూపులు? పాపాల చూపులు కలిగి ఉన్నావా? అయ్యో నీ దేహాన్ని పాడు చేసిన చూపులు కలిగి ఉన్నావా? ప్రేమైన తల్లి నీ జీవితంలో కూడా, ప్రేమైన తండ్రి నీ జీవితంలో కూడా దేవునికి భయం కలిగి జీవించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. అలా ఉన్నావా? ఇంకా చూసినట్లయితే ఈ యొక్క చెరసాలలో వేయబడిన యేసేపు ఆ ఐగుప్తు దేశం ఉన్నప్పుడు కూడా ఆ ఐగుప్తు దేశంలో ఆశీర్వదించబడ్డాడు. యేసేపు గొప్ప ప్రధాని అయిపోయాడు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేదు కలగదు. శ్రమలు ఉన్నప్పుడు కూడా ఆయన కాపరి తోడుకుంటాడు తండ్రి. ఇంకా చూసినట్లయితే ఇక షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు కూడా ఆ బబులు దేశంలోనే ఏం ప్రార్థన చేస్తారు వాళ్ళు? శిక్ష చెప్పండి. పొద్దువారు చెప్పుకున్నాను. షడ్రక్ మేషాక్ అబేద్నెగోల విషయమై గత ఆదివారం కూడా చెప్పుకున్నాం. ఎక్కడ తోయబడ్డారు వాళ్ళు? అగ్నిలో తోయబడ్డారు. వారు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. దేవుడు తోడుకున్నాడు. యెహోవా నా కాపరి. అగ్నిలో పడవేస్తున్నప్పుడు కూడా రోగ సంబంధం మాట వినకుండా, శాసనం లెక్క చేయకుండా, అయ్యో దేవుని విరోధం జీవించకుండా, దేవునికి మహిమ కొరకు సాక్ష్యంగా జీవించినట్లుగా ఆ షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా దేవుడు భయపడ్డారు, కానీ రాజుకు భయపడ్డారు. దేవుడు రాజనాలలో మనుషులు భయపడతారు, దేవుడు భయపడలేదు. వెళ్ళకపోతే బాగోదు కదండి. ఎవరు భయపరుస్తున్నావు? దేవుడు భయపరుస్తున్నావు లేదా మనుషులు భయపరుస్తున్నావా? ఈ దినాలలో ఎవరు భయపరుస్తున్నావు? నీకు దేవుని భయపరచకుండా లోకం మనుషులు భయపరుస్తున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు నీకు. ఇటు షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు కూడా మరణ శాసనము అగ్నిలో పడవేయబడతారు అన్న రీతిగా బోధించినప్పుడు కూడా మరణ భయపడలేదు, కానీ రాజు ఆజ్ఞ భయపడలేదు, కానీ రాజు మాట లెక్క చేయలేదు, కానీ దేవుని యొక్క మాటకు విలువించిన కారణాన్ని బట్టి అగ్నిలో పడవేసినప్పుడు కూడా అగ్నిలో పడవేసినటువంటి ఆ యొక్క వృద్ధులు కాలిపోయి, కానీ అగ్నిలో పడవేయబడినటువంటి షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు కాలపడలేదు. ఎందుకు ఆశీర్వాదం? వారు ఎవరు కాపరిగా ఉన్నాడు? యెహోవా కాపరి. నీ జీవితంలో కాపరి ప్రభు ఉన్నాడా? నీ జీవితంలో ప్రభు కాపరిగా ఉన్నాడా? నీ జీవితంలో దేవుడి కాపరిగా ఉన్నాడా? దేవుడు మన జీవితాలలో ఎలాగా దేవుని యొక్క వాక్యం నీవు నేను కూడా ఎలాంటి మనసులు కలిగి ఉన్నాం, ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం? యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకానికి వెలుగుకుంటూ వచ్చారు, నీకు రక్షించడానికి వచ్చారు. ఆయన రక్షణ వచ్చినప్పుడు కూడా ఆ రోమా సామ్రాజ్యంలో సిలువేయబడ్డారు. ఆ సామ్రాజ్యంలో ఆ సిలువేయబడ్డారు. ఆ రోమా సామ్రాజ్యంలోనే ఆ సమాధి చేయబడ్డారు. మరణం ఉందారు అక్కడ. దేవుని యెహోవా కృప చేత దేవుని చిత్త ప్రకారం జీవించిన యేసు ప్రభువారు ఆ మరణాన్ని జయించి అదే ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి లేచారు. ఎంత గొప్ప దేవుడు అంటే! యేసు ప్రభువారు కూడా యెహోవా తండ్రి కాపరిగా ఉండి మరణాన్ని జయించడం కొరకే యెహోవా తండ్రి కాపరిగా తన ప్రియ కుమారుడు యేసు ప్రభువారిని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కారణాన్ని బట్టి ఆ ప్రభువారిని కూడా జీవం తీసుకుని మరణాన్ని ఇచ్చింది. ప్రియమైన నీ జీవితాలలో
దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నావా? దేవుని చిత్తము కొరకు వెతుకుంటున్నావా? దేవుని చిత్తము కొరకు ఆయన సన్నిధికి వస్తున్నావా? అయ్యో ఇది చేయకూడదు, చెయ్యాలా, ఇది దేవుని చిత్తమా దేవుని చిత్తము కాదా అన్న ఆయన ప్రశ్న నీకు వస్తుందా? అనే ప్రశ్నకి వస్తుందా? ఇక్కడ యేసు ప్రభువు కూడా మరణం ఉన్నది, ఆ శిలువ మరణం ఉన్నది. అయినప్పుడు కూడా అది మానవుడుగా భరించాలనుకున్నారు. అయినప్పుడు కూడా నీ చిత్తమే తింటున్నాడు తప్ప అయోధ్య అంటే అందుకు కారణాన్ని బట్టి దేవుని చిత్తం చేయబట్టి మరణం నుండి తిరిగి లేవబడి కూడా నిజమే. మరణం కూడా మనకు వస్తుంది. మరణం మనకు లేవబడాలి. ఇప్పుడు లేవబడతాం మనము. యేసు ప్రభువు చిత్తం చేశారు, నీవు నేను చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేసిన వారే ఆ మరణం లేవనెత్తబడతారు. చిత్తము చేయకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా, మనకు సొంత జ్ఞానంతో జీవించినట్లయితే మనము ఆ యొక్క సమాధిని లేవబడగానే పాతాళంలో ఉండగలుగుతాం. యేసు ప్రభువు ఎంత ఉన్నతమైనటువంటి దేవుని చిత్తాన్ని చేశారు. కష్టమైన పరిస్థితులు, మామూలు మరణం కాదండి. అయ్యో నడిచి మొదలుకొని అధికారుల వరకు కూడా చిత్రవద చేయబడినటువంటి ఆ పరిస్థితుల్లో రక్తశక్తులతో దేవంతో కూడా గాయాలు పాలై రక్తంతో చిందిస్తున్నప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చారు. కానీ నాయన తట్టుకోలేకపోతున్నానయ్యా, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇదయ్యా, ఎందుకు ముళ్ళ కిరీటం అయ్యా, ఈ మే కిరీటం అయ్యా, డొక్కు ఈ బళ్ళె కోటేటయ్యా, ఏంటయ్యా నాకు శ్రమ ఏంటయ్యా అనలేదు. అక్కడ దేవుడి చిత్తము నెరవేర్చాను. హృదయులారా, నీ జీవితంలో దేవుడి చిత్తం నెరవేరుస్తున్నావా? నీ జీవితంలో దేవుడి చిత్తం వరకు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో దేవుడి చిత్తం వరకు ఎల్లప్పుడూ కూడా ప్రస్తుతంగా జీవిస్తున్నావా? ఎలాగ మనం జీవిస్తున్నామా? ఎలాగ మనం జీవిస్తున్నాం? దేవుని భక్తి చేయడం అంటే ఏదో సర్వసాధారణం కాదు. ఆయన మాట వింటే గొప్ప ఆశీర్వాదం. ఆయనకు మాట కైగురుడే నీకు ఆశీర్వాదము. ఆయనకు మాట వినుడే గొప్ప ఆశీర్వాదము. కనుక నీ జీవితంలో అలాగే నీవు దేవుని వాక్యం వినగలుగుతున్న నీవు కూడా ఎక్కడ శ్రమ పెట్టబడుతున్నావో, నీవు కూడా ఏ స్థలంలో ఏ పరిస్థితుల్లో శ్రమతో పట్టబడి ఉన్నావో, యెహోవాని కాపాడబడినట్లయితే ఆ ప్రాంతంలో ప్రభువుని లేవనెత్తుతాడు తండ్రి. ఏ పరిస్థితులను శ్రమ పెట్టబడుతున్నావో, ఏ ప్రాంతం శ్రమ పెట్టబడుతున్నావో ఆ ప్రాంతంలోనే ప్రభువుని లేవనెత్తుతాడు. అలాంటి ఉన్నతమైన దేవుడు మన దేవుడు. మన విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ దినాలను చూసినట్లయితే అయ్యో అనేక రీతిగా వారి భక్తి విధానాలలో మనుషులు భయపడుతూ భక్తి చేస్తున్నారు. కానీ అమ్మ తిడతదేమో చర్చకి రాకపోతే. వెనక అనేక మంది ఎవరు పెట్టుకుంటారు, కూర్చొని ఆ సెల్ పోసి పెట్టుకుంటుంటారు. దేవుడు భయపడదు వారి జీవితాలలో. అదే అనేక చూసినట్టు అనేక రీతిగా దేవుడు భయపడదు వారి జీవితాలలో. కనీసం 2 గంటల సెల్ ఫోన్ పక్క పెట్టాడు. ఎడలో కూర్చుంటే 24 గంటల సెల్ ఫోన్సే. కానీ దేవుడు చదివించినప్పుడు కూడా సెల్ ఫోన్సే. వారి జీవితం సెల్ ఫోన్స్ వారి జీవితాలలో. దేవుని యొక్క మాట కలగకపోతే మరణ పాలవుతున్నాం. ఆయన పాతాళములో భయంకర పరిస్థితి వెళ్ళబోతున్నాం. ఆ పాతాళం వెళ్ళబోతున్నాం జీవితంలో. దేవుడికి భయం కలిగి ఉండకూడని జీవితంలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ జీవించకపోతే ఎన్ని రీతిలో ప్రమాదములు, అటువంటి జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవునికి వాక్యాన్ని అనుసరిస్తున్న నీవు నేను కూడా ప్రార్థించే బిడ్డలు ఉండగలుగుతున్నామా? శ్రద్ధతో వాక్యం వినగలుగుతున్నామా? అది చూసినట్లయితే ఇక 1 సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయం చూసినట్లయితే 30వ వచనములో నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరము. చూడండి, వాక్యము ఎంత సత్యమైనదో, వాక్యము ఎంత విలువైనదో, వాక్యం ఎంత గొప్పదో చూసినట్లయితే నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈ దినాల్లో గణపరుస్తున్నారు ప్రభువుని. ఏదో అమ్మ తిడతాడేమో వస్తున్నాను చర్చికి, అయ్యో నాకు తిడతాడో చర్చికి వస్తున్నా, అయ్యో నా భర్త తిడతాడేమో, నా భార్య తిడతాడేమో, తిట్టుకుంటుందేమో, అది చర్చికి వస్తున్నాను అనేటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఉన్నారా? అలాంటి వారి విషయంలో బహు జాగ్రత్త పడి ప్రభుత్వం ఎన్నుకోనండి. ఆయన కాపరిగా ఎన్నుకోనండి.
ఆయన కాపురిగా నీకు ఉన్నట్టే ఎందుకు భాషిన వాడు అది చూసినట్లయితే ఆయన కనపరిచే వారు నేను కనపరుస్తున్నాడు ప్రభు. ఆయన ప్రేమించు స్తోని ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన భుజం వేసిన మోసుకున్నాడు. ఆయన నీ భారం భరించాడు. ఆయన చేరుసైడ్ ఆయన కనపరచాడు. నిజమే, ఉపయోగలో స్థితిపోయినటువంటి వ్యక్తి గొప్ప ధనవంతుడు కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని భయం లేనివాడు. గొప్ప ఉన్న పారిశ్రామికవేత్త, ఉన్నతమైన గొప్పవాడు అయినప్పుడు కూడా అతను నాస్తికుడు. అంటే ఏ దేవుడు నమ్మడు, అంటే దేవుడు అంటాడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో అనేక మంది, వందలాది మంది పనిచేస్తుండేవారు. తన దగ్గర వందలాది మంది పనిచేస్తుండేవారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆ శనివారము, ఆ సాయంకాలము షిప్ వచ్చిందంట ఆ సముద్రం తీరానికి. వాళ్ళు ఆయన్ని ఆ పనివారుతానంట, రేపు ఆదివారం షిప్ వచ్చింది, రాత్రిగా వస్తుంది, దాని సమీపం ఉన్నది, ఈ రాత్రికి ఈ సముద్ర తీరం వస్తుంది కాబట్టి రేపు ఆదివారం అందరూ వచ్చి కూడా అందరూ స్వర్గంతా తెచ్చాలి అన్నాడంట. స్వర్గంతా తెచ్చాలన్నాడు. అంటే ఆజ్ఞాపించాడు ఆయన. ఆ రీతిగా ఆజ్ఞాపించినటువంటి ఆ పరిస్థితుల్లో అందులో ఫ్రాన్సిస్ అనేటువంటి యువకుడు ఉన్నాడంట. ఫ్రాన్సిస్ అనే యువకుడు. ఆ యువకుడు అన్నాడంట, అయ్యా నేను రాలేదు రేపు అన్నాడు. కారణం అని అడిగాడంట ఈ యొక్క వ్యక్తి, ఈ గిరాజ్ అనే వ్యక్తి. కారణం ఏంటయ్యా, ఎంతమంది వస్తారంటున్నారు, ఒక్కరు అంటున్నాం. లేదయ్యా, రేపు ఆదివారం పరిశుద్ధం అంటే పరిశుద్ధం అయితే ఏళ్ళకుండా నమ్ముతారు కదా, ఎందుకు వస్తున్నారు? లేదయ్యా, వారు అవసరం, నాకు అవసరం లేదు. వారి యొక్క పరిస్థితి నాకు ఉంది, కానీ నా కాపరి యెహోవానండి, నా కాపరి యేసయ్య అండి. ఆ పరిశుద్ధనాన్ని ప్రభు నాతో మాట్లాడతాడండి, వాక్యంతో నాతో మాట్లాడతాడండి. ఆ మాట నాకు కావాలయ్యా. ఈ పని కాదు, ఈ ఆగిక డబ్బు కాదు, నాకు ఏ మనిషి కాదు, కానీ నాకు దేవుని మాట కావాలయ్యా. ఆ మాట ఆదివారం నాడు దేవుడు నాతో మాట్లాడతాడయ్యా. ఆ దినము ఏ పని చేయనయ్యా అన్నాడు. ఆ దినము ఏ పని చేయనయ్యా అని అంట. అలాగా ఈ కోపం వచ్చిందంట. ఆ నాస్తికుడు కదా, దేవుడు విలువ తెలియదు అతనికి, దేవుడు శక్తి దానితో తెలియదు. ఆయన పరిస్థితుల్లో ఈ నాస్తికుడు అంట, సరే కోపం వచ్చేసి నువ్వేం చేస్తావంటే గుమ్మస్ దగ్గరికి వెళ్ళి ఈ దినానికి ఎంతవరకు రావాలో డబ్బు తీసుకొని వెళ్ళిపో, తీయగా నా పనిలో రావద్దానంట. నా పనిలోకి రావద్దు. ఈ దినానికి ఎంతైతే డబ్బు నీకు రావాలో గుమ్మస్తులో తీసుకుని వెళ్ళిపో ఆయనకి వెళ్ళి, కానీ నువ్వు మాత్రం పనికి రావుతారంట. అప్పుడు గుమ్మస్తుడికి వెళ్ళాడట, అయ్యా నా డబ్బు నాకు ఇచ్చేయండి అంతే. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకొక పని లేదు. సో ఆదివారం చర్చికి వచ్చాక వాక్యం నాడు బలపరచబడ్డాడు. వాళ్ళు అనేక రీతిగా నెల దినాలు కష్టపడ్డాడంట. ఎక్కడ పని దొరకలేదు. దొరకపోయేటప్పటికి అలాగే ప్రార్థన చేసుకోకున్నాను, ప్రభా నువ్వే నాకు కాపాడవయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, నీకు అప్పుడు లేదయ్యా అన్నాడంట. అతను కూడా నాస్తికుడు అన్నాడంట కోటీశ్వరుడు. నీతో పాటు ముసలిదం కదా, గుర్తించుకో, నువ్వు పని పెడితే అలాగా, నీ డబ్బు అవసరం నీకు, దేవుడు పక్కన పెట్టి ముందు డబ్బు ఉంటే నీ ముసలిదాన్ని నువ్వు కూడా పోషించబడతావు అని ముందుగా చెప్పినప్పుడు, లేదయ్యా నాకు దేవుడే నాకు కాపాడయ్యా, ఆయన నాకు కావాలి అన్నాడంట. సరే కోపం వచ్చింది. గుమ్మస్తరి డబ్బు తీసుకోవాలన్నాడు, రావద్దన్నాడు. అలాగే గుమ్మస్తరి కూడా డబ్బు తీసుకున్నాడు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. సోమవారం మన పని లేదు, ఇంకా అనేక ప్రాంతాలు తిరిగాడంట. ఎక్కడ దొరకలేదు. నెల దినాలు అయింది, దొరకలేదు. కానీ ఎక్కడ అనుకోవాలి, ప్రభా నువ్వు కాపాడుగా ఉన్నావు కదా, నా సహాయం చేయవా అని ఒక్కటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క కోటీశ్వరుడై నాస్తికుడు ఒక బ్యాంక్ వెళ్ళాడంట. అది ఉన్నతమైన వ్యాపారవేత్త కాబట్టి ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడంట, అయ్యా మాకు ఒక పనివాడు, మాకు ఒక అకౌంటెంట్ కావాలి, మాకు మా బ్యాంకులో పని చేయడానికి అన్నాడు. మాకు అకౌంటెంట్ కావాలి, క్యాషియర్గా కావాలి, మాకు ఒక వ్యక్తి కావాలి, ఎవరిస్తారు కావాలంట. అప్పుడు ఈయన అన్నాడంట, నిజమేనా అడిగాడంట. అంటే సరేనండి, ఒక ఎవరిస్తారు ఉన్నాడు అన్నాడంట. ఎవరిస్తారు అంటే చెప్పండి, పంపించాడంటే ఎవరు అతనంటే ఫ్రాన్సిస్ అనేటువంటి యవనస్తుడు, ఆయన ఉద్యోగం అన్నాడు, ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఈయనంటే ఈ తెలిసిన బ్యాంక్ ఆయనకి, అంటే వీళ్ళందరూ ఒక రేంజ్ ఉన్నారు కాబట్టి ఇలా ఫ్రాన్సిస్ నామినీ చేశాను, దేవుడు అన్నాడు, ఎన్ని కూడా అయితే చెప్పాడట. చెప్తే
అప్పుడు ఏ అన్నాడంట. అంటే ప్రెసిడెంట్ వ్యక్తి ఉన్నాడు, నాకు మా పని తీసేసి ఒక ఈ మేనేజర్ అంట, నువ్వు పని తీసేసావు కదా, నీకు అక్కలేదు నాకెందుకు అయ్యాడంట. నీకు అక్కలేని వాడు నాకెందుకు, నువ్వు తీసేసావు నాకు వద్దు అనకూడదంట. లేదు చాలా మంచివాడు అంట, లేదు చాలా మంచివాడు అంటే అతను ఎంత చక్కగా తాను నమ్మిన సిద్ధాంతానికి లోబడి, తను నమ్మిన సిద్ధాంతం లోబడతాడు అంతే తప్ప మిగిలిన ఆశపడడం. తను ఏదైతే నమ్ముతాడో దానికి ఆధారపడతాడు. అతను దేవుని ఆధారపడ్డాడు తప్ప నాకు అన్యాయం చేయగలను, దేవుని ఆధారపడ్డాడు తప్ప నాకు మోసం చేయగలను, దేవుని ఆధారపడ్డాడు తప్ప నాకు ఎన్నో నష్టం కలగలేదు, దేవుని ఆధారపడ్డాడు తప్ప నాకు ఏదైతే నష్టం కలిగించలేదు ఆ వ్యక్తి అని ఈ యొక్క కోటీశ్వరుడు ఆ బ్యాగ్ను తెలియపరిచి అలాంటి వాడిని నాకు ఇస్తున్నావా అన్నాడు. సరే, తాను నమ్మిన వాడి పట్ల అతను చాలా ఉన్నతంగా అంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం అతను ఉద్యోగం తీసుకుంటాడు తప్ప, తను నమ్మిన సిద్ధాంతం కొరకు ఉద్యోగం తీసుకుంటాడు తప్ప నమ్మిన సిద్ధాంతానికి ప్రాధాన్యస్తాడు అన్నాడు. అంటే నమ్మిన దేవుడికి ప్రాధాన్యస్తాడు తప్ప పనికి కాదు, దేనికి కాదు అన్నాడు. ఒక బ్యాగ్ చాలా ఇష్టమైంది అన్నమాట. ఇష్టమైంది అది అభ్యాసంగా తీసుకురానంట. అప్పుడు ఈయన నేను తీసుకురావడం కాదు, వాళ్ళ అడ్రస్ పలానా వ్యక్తి ఇది పంపించుకోండి అవన్నీ అన్నాడు. అంటే ఈ బ్యాంక్ మేనేజరు అలాంటి వ్యక్తి, నీకు సరిపోయే వ్యక్తి అతనే, ఎవరో కాదు అని ఈ కోటీశ్వరుడు ఆ బ్యాంక్ మేనేజర్ తెలియపరిచినప్పుడు ఆ బ్రాంచ్ బోర్డు పెట్టాడు. బాబు ఫ్రాన్సిస్, మా బ్యాంకులో ఒక క్యాషియర్ పని చేయాలని అవసరం మాట్లాడట. వెంటనే సంతోషించాడట. సంతోషించి, అయ్యా నువ్వు కాతరయ్యా, నాకు నువ్వు గొప్ప కాతరయ్యా. మా బాస్ గతకాలంలో ఆ కోటీసు పని చేస్తే దాని డబుల్ జీతం ప్రభావం ఇక్కడ. అంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే 200 రూపాయలు జీతం ఉంది ఇక్కడ. ఆ కోటీశ్వరుడు పనిచేసినప్పుడు తక్కువ జీతం, బ్యాంక్ వచ్చేటప్పటికి డబుల్ జీతం అయినా అంత అంత ఆశ వచ్చిందంట. అప్పుడు వెంటనే ఈ ఫ్రాన్సిస్ కన్నీరు కాలుస్తూ, నా ఖాతరు అయ్యాను, నువ్వు నా ఖాతరు తండ్రి, నువ్వు పోషించడం ఎంతగానో ప్రేమిస్తున్నావు నేను అని మొదలు దాన్ని తగ్గించు దీనంతో ఉంటావు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఉన్నత పదవికి వెళ్ళి దేవుని పైకి వచ్చాడు. ప్రేమలారా, కష్టకాలంలో కూడా మొదలుపెట్టినప్పుడు సహాయం చేస్తాను. ఇది నాకు కష్టకాలం ఉండొచ్చు, నీవు శ్రమలో ఉండొచ్చు, నీవు బాధలో ఉండొచ్చు, నీవు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా ఉండొచ్చు, నీవు అయ్యే కుటుంబ పరిస్థితులు బాగోపోవచ్చు నీ జీవితంలో. ఏ సేవ అనుకో, ఆయన కాపరిగా చేర్చుకో, ఆయన సహాయం చేస్తాడు, నేను దీవిస్తాను. ప్రార్థన చేసుకున్నాం ప్రభు దగ్గర, ప్రార్థన చేసుకున్నాం ప్రభు దగ్గర. నిజమే, నీతిమంతులు ప్రభు చూస్తాడు, నీతిమంతులు ప్రభు చూస్తాడు. ప్రేమ ఎవరు బిడ్డ, నీ జీవితంలో నీతిగా జీవిస్తున్నావా? యేసేపు వలె దేవుని భయం కలిగి జీవిస్తున్నావా? నిజమే, దానియేలు వలె ఓ ప్రార్థన పడుకున్నావా? ప్రియమైన తండ్రి, యేసేపు వలె దేవుని చిత్తాన్ని వేడుకుంటున్నావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె దేవుని సాక్షి కలిగి పెట్టుకున్నావా? దేవుని అవమానపరుస్తున్నావా? నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మహిమపరుస్తు నీవు దేవుని అవమానపరుస్తున్నావా? దేవుడు ఎంతో ప్రేమించాడు, ఆయన్ని మోసాడు, ఆయన కలవరిలో మోసాడు ప్రభుని. ఆయన శిలువ దీవులో నేనున్నాను, నిన్ను మోసాడు ఆయన. మరణానికి ఆ రీతిగా మరణ సంబంధం పరిస్థితి వాళ్ళు వద్దు, నీవు మరణని కాపరిగా ఉండొద్దు, నీవు మరణముని కాపరిగా ఉండకూడదు. మరణని కాపరిగా ఉండకూడదు. అక్కడ మరణం కాపరి ఉంటుంది ఎవరికి? రక్షణ పొందని బిడ్డలకు పాతాళంలో కూర్చబడతారు. వాళ్ళు పాతాళంలో మందగా ఉంటారు, వాళ్ళు వారి జీవితాల్లో మందగా ఉంటారు పాతాళంలో. రక్షణ పొందని బిడ్డలు, ఇక రక్షణ పొందలేదా? ఇక పాపం విడిచిపెట్టి జీవిస్తున్నావా? మరణమైతే ఆ మరణ సంబంధం కాపరిగా ఆ ప్రదేశం వెళ్ళిపోతావు నీవు. ఈ యొక్క ఉదయకాలం ప్రభుత్వం మాట్లాడాడు. శ్రమలు ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఏ సమస్యలు ఉన్నావు? ఆ ఫ్రాన్సిస్ అనే యవనస్తుడు దేవుని ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంత గొప్ప దీవులు పొందుకున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యవనస్తురాలా, నీ కాపరి ఎవరు? యేసయ్య.
అదే ఈ పాతాళు కూడా అపవాద నీ కాపరి. ఈ దినమే నీవు సరైన రీతిగా ఈ దినమే సరైన రీతిగా తేల్చుకో. ఈ దినమే తేల్చుకో. నీకు ఎవరు కాపరిగా ఉన్నారో తేల్చుకు. ఈ దినము నీ తేల్చు విధానం బట్టి నీ నిర్ణయమే ఆ గమ్యం చేస్తుంది. నీ నిర్ణయమే గమ్యం చేస్తుంది. నీ నిర్ణయమే గమ్యం చేస్తుంది. నిజమే. ఆ కోటీశ్వరుడు దేవుడు తెలియనప్పుడు కూడా ఆ ఫ్రాన్సిస్ యొక్క సత్యాన్ని గుర్తించాడు. దేవుని విలువ తెలియనప్పుడు కూడా తన నమ్మకత్వాన్ని చూచాడు. ఫ్రాన్సిస్ నమ్మకత్వాన్ని చూచాడు. చూచి రికమెండ్ చేశాడు బ్యాంక్ మేనేజర్. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, నీవు నమ్మకత్వం ఉన్నదా? నీ కుటుంబం నమ్మకత్వం ఉన్నదా? భార్యకు భర్తపై నమ్మకత్వంగా జీవిస్తున్నారా? ఈ దినాలలో త్రాగుబోతుగా జీవిస్తున్నారా? వ్యభిచారం జీవిస్తున్నారా? గుట్కా తాగుతూ జీవిస్తున్నారా? ఇంకా సిగరెట్ల చుట్టూ కాసు జీవిస్తున్నారా? ఇంకా చెడు వేస్తున్నారు. ఈ సెల్ ఫోన్స్ ద్వారా చెడు వేస్తున్నారా? ఎవరి కాపరి కొన్నా? సెల్ ఫోన్ కాపరా నీకు? నీ యొక్క త్రాగుల కాపరి కొన్నదా నీకు? ఆ గుట్కా ఫ్యాక్టరీ కాపరి కొన్నదా? అయ్యే జోదమే కాపరి నీకు ఉన్నదా? ఏది నీ కాపరి కొన్నది? విడిచిపెట్టి దినమే. ఓ బాయ్ ఫ్రెండ్ అని కాపరి కొన్నాడా? ఓ గర్ల్ ఫ్రెండ్ అని కాపరి కొన్నదా? విడిచిపెట్టి ఈ దినమే విడిచిపెట్టు. మరణిస్తే యాతన పడతావు. పాతాళంలో ఉండి ఏడుస్తావు. ఆదరించేవారు ఉంటారు నేను అక్కడ. అయ్యో బలపరిచేవారు ఉంటారు నేను అక్కడ. అయ్యో ఆకర్షించేవారు ఉంటారు నీకు. ఇక్కడ అక్కడ నేను కాచు. నేను బాధ్యత కరుణించాలిగా. ఇంకెంతకాలం మోసకర జీవితం జీవిస్తాను ప్రభా? వద్దు తండ్రి. శంకరమిషాలు సాక్షిగా జీవించడం వలన ఎంత గొప్ప సాక్షిగా పెట్టగా ఉన్నత పెట్టిలో పెట్టావు నాయన. ఏసేపు పెట్టావు తండ్రి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల తండ్రి, జీవనసు ప్రభా, గొప్ప దేవా, నీ ప్రేమను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి. ఆశీర్వాద కార్యక్రమం నీవే ప్రభా. మీరేమో దీవించి ఆశీర్వాదాలు సాధించడం. ఏసునామమున తండ్రి. ఆమేన్.